అందరికి షలో ప్రార్థన. సర్వోన్నత స్థలముల్లో నివసిస్తూ సింహాసనాసీనుడై ఉన్న తండ్రి, వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో పొగడబడుచున్న మా అదోనాయ్, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకునను వారిని నీవు పూర్ణ శాంతి గల వారిగా కాపాడుదు అని వాగ్దానం చేసినటువంటి అదోనాయ్ మీకు స్తోత్రం. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు వాడవు నీవేనని వాగ్దానం చేసిన అదోనాయ్ మీకు స్తోత్రం. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడవు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయువాడవు నీవే అని వాగ్దానం ఇచ్చిన తండ్రి మీకు స్తోత్రం. యావే కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని వాగ్దానం చేసిన అదోనాయ్ మీకు స్తోత్రం. భయపడకము, నేను నీ ఎలోహీమునై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయువాడు నేనే అని వాగ్దానం చేసినటువంటి అదోనాయ్ మీకు స్తోత్రం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించడానికి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సియా నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బబులోను దేశమందున ముగ్గురు భక్తులు పొమ్మకు మ్రొక్కనందున, బబులోను దేశమందున ముగ్గురు భక్తులు పొమ్మకు మ్రొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, నాలుగవాడై తిరగలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా, నాలుగోవాడై తిరగలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోకం ఛాయలు చూచినప్పుడు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యావే ఉన్నాడు భక్తుడా, ప్రాణం పెట్టిన యెషువా ఉన్నాడు, జీవమిచ్చిన యావే ఉన్నాడు భక్తుడా, ప్రాణం పెట్టిన యెషువా ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. అమధ్య 25 సంవత్సరాల వాడై 29 సంవత్సరములు యెరూషలేమును ఏలినట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. ఈయన తల్లి యెహోయద్దాను, యెరూషలేము కాపురస్తురాలు. రాజ్యము స్థిరపరిచిన తర్వాత, అమధ్య రాజ్యం స్థిరపరచబడిన తర్వాత, తన తండ్రిని చంపిన రాజసేవకులను ఇతను చంపివేసినట్లుగా, హతము చేసినట్లుగా ఇతను చూస్తున్నాడు. ఇతను ఎలోహిం దృష్టికి యథార్థవర్తనుడే, కానీ పూర్ణ హృదయముతో యావే వారిని అనుసరించినట్లుగా లేడని లేఖన భాగం సెలవిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే, మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, తండ్రులు పిల్లల కొరకును, పిల్లలు తండ్రుల కొరకును చావకూడదు అని చెప్తుంది. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? తండ్రులు పిల్లల యొక్క పాపాల కోసం కానీ, లేకుంటే తండ్రుల కోసం పిల్లలు మరి చావకూడదని తెలియజేస్తుంది. వారి పాపాల కోసమైనా దేనికోసమైనా ఎవరి శిక్ష వారి మీదకే రావాలి, వారే ప్రాయశ్చిత్తం జరిగించాలని ధర్మశాస్త్రము తెలియజేస్తుంది, మోషే ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి అలాంటి ఆజ్ఞ, యావే యొక్క ఆజ్ఞను బట్టి పిల్లలను చంపక అమధ్య వదిలివేసినట్లుగా చూస్తుంది. తండ్రులను మాత్రమే చంపివేసి పిల్లల్ని బ్రతికించినట్టుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. యూదా దేశస్థులను, బెన్యామీను దేశస్థులను అందరినీ
ఒక దగ్గరికి తీసుకొచ్చి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించినట్లుగా కూడా ఈ అధ్యాయం మనం గమనించగలం. అయితే 20 సంవత్సరాలు పైబడిన యుద్ధము చేయగలిగిన కేడెము డాళ్ళు పట్టుకోగలిగిన ఈటెలు పట్టుకోగలిగిన యోధులు 3 లక్షల మంది మరి లెక్కించినట్లుగా కూడా ఈ అధ్యాయం చూస్తూ ఉన్నాం. అయితే ఒక దైవజనుడు వచ్చి ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు. వాళ్ళ ఇంకా ఈ అమజ్జియా రాజైన అమజ్జియా ఇజ్రాయేలీలో ఉన్న 1,00,000 మందిని మరి కొని తెచ్చుకునే ప్రయత్నం చేయగా ఒక దైవజనుడు వచ్చి ఇజ్రాయేలీల వారిలో ఎఫ్రాయిములు ఉన్నారు, ఇజ్రాయేలీల వారకు ఎఫ్రాయిములు ఎవ్వరిలో కూడా ఏ ఒక్కరిలో కూడా యావే ఒక ఆత్మ ఉండదు, యావే వారికి తోడుగా ఉండదు అని హెచ్చరించినట్లుగా అమజ్జియా అని ఒక దైవజనుడు హెచ్చరించినట్లుగా ఏదైనా మనం గమనించగలం.